మాండుక్య ఉపనిషత్తు అద్వైత ప్రకరణ 201వ పేజీ. అస్పర్శ యోగో వై నామా దుర్దర్శ సర్వయోగిభిః యోగినో బిభ్యతి యస్మాత్ అభయే భయదస్సినః. ఈ అస్పర్శ యోగము సాధకులందరికీ సులభముగా లభ్యమవునది కాదు. అభయమైన ఆ ఆత్మ వలన భయము చేత యోగులు ఈ మార్గమును అనుసరించ భీతి చెందుతున్నారు. యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు ఈ అస్పర్శ యోగాన్ని పొందితే నిరాకారమై నిలిచిపోవాలి. యోగం కుదరదు. వాళ్ళు చేయవలసిన ఆ శ్వాసాన్ని నిలబెట్టడము ఏదైనా ఆ యోగం కుదరదు. అందుకని వాళ్ళకి ఆ అలవాటు అయిందనా ఆ యోగులైనటువంటి వాళ్ళు ఈ అస్పర్శ యోగాన్ని ఈ విషయాన్ని వినడానికి భయపడతారు. ఎక్కడ మన అభ్యాసం పోతుందో ఏమో అని. మనస్సు ఇంద్రియముల ద్వారా విషయములను అంటి తత్ఫలితముగా సుఖ దుఃఖములను అందుచున్నదు అను సందర్భములో మనస్సు విషయములను అంటుటకు స్పర్శ అను పదము గీతలో ఉపయోగించబడింది. స్పర్శ అంటే ఆ మనస్సు విషయాల మీదకి పోయి విషయాలను లోపలికి చెప్పుకొని అంటే ఆ మనస్సు ఆ రూపం పొందుతుంటే ఆ విషయాన్ని చూసి ఆ విషయంతో తాను ఏకమవుతుంటాడు చూడు. అటువంటి ఏకమవుతున్న స్థితిలో నేను ఈ అస్పర్శ పొందను. అస్పర్శ అంటే స్పర్శ లేనిటువంటి స్థితి. అస్పర్శ అంటే ఏది అంటకుండా ఉండదు. నిశ్శబ్దంగా మౌనంగా నిలిచిపోతుంది. ఏది అనకపోతే నాకు ఏ విషయము నా దగ్గరికి రాదు. మనస్సు దగ్గరికి ఏ విషయము రాదు. ఆ మనస్సు దగ్గరికి నేను పోలే. కాబట్టి ఎట్లున్నాను అంటే శుద్ధంగా ఏ జ్ఞాన స్వరూపములో జ్ఞానమాత్రంగా నిలిచి ఉన్నా కాబట్టి నేను దేన్ని అంటుకోలే, నన్ను ఏది అంటుకోలే. ఆ విధంగా ఉంటుంది ఈ అస్పర్శ యోగము. ఈ యోగాన్ని పొందడానికి ఈ అభ్యాసం చేసేటువంటి ఈ యోగులు అంతా ఉంటారు కదా, యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళంతా కూడా దీన్ని చూసి భయపడతారు. ఎక్కడ అప్పుడే ఈ యోగం వస్తే వాళ్ళ యొక్క ఆ సాధన అంతా లేకుండా పోతుందో ఏమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు భయపడతారు అంటారు. విషయములు స్వయముగా ఎట్టి సుఖ దుఃఖములను ఇయ్యజాలవు. మన మనస్సు ఇంద్రియముల ద్వారా ఆ విషయజాలంలో తగులుకొనినప్పుడు మన మిథ్యాభావనలను అసత్యపు విలువలను ఆ విషయములకు అంటగట్టుచున్నాం. నిజంగా బయట ఉండే విషయాలే మనకు సుఖ దుఃఖాలను ఇస్తున్నాయా అంటే బయట ఉన్న విషయాలు ఎప్పుడు సుఖ దుఃఖాలు లేవు. ఆ విషయాలు మన మనస్సులోకి వచ్చి ఆ విషయం ఏది ఉందో, ఏది మనస్సు భావిస్తుందో ఆ విషయం నాకు ఇష్టమైనదైతే సుఖంగాను, నాకు ఇష్టం లేనిదైతే దుఃఖంగాను పరిణమిస్తుంది. ఆ విధంగా మన నుండి పోతున్నాయి. నా ఇష్టాల మీద ఆధారపడి ఉంది కానీ ఆ మనస్సు యొక్క సుఖ దుఃఖాలు విషయం మీద లేదు. ఈ విషయం తెలుసుకుంటూ ఈ విషయంగా నిలబడితే హాయిగా మనం నిలబడతాము అంటే అందరికీ ఈ విషయం తెలుసుకొని ఏది అనకుండా నిలబడేటువంటి సత్తా ఉంది అంటే లేనటువంటి వాళ్లకు ఇది పెద్ద ప్రతిబంధకంగా అనిపించి దుఃఖకరమవుతుంది, కష్టమవుతుంది, చేయడం కష్టమవుతుంది, నిలవడం కష్టమవుతుంది. ఆ కష్టమైనప్పుడు కష్టభావం తోచుతుంటుంది. అంతేగాని హాయిగా పరమాత్మ ఇది కదా నా స్వరూపమని శాంతంగా ఆనందంగా ఉండలేకపోతూ ఉంటారు. ఆ స్థితిలో ఇట్లు చేయుట ద్వారా మనమే ఇంద్రియ విషయములకు మనను బాధించు పీడించు శక్తిని మనమే ఇస్తున్నాం. మన ఇంద్రియాలకు కూడా మనమే మనం
ఏడిపించడానికో సుఖపెట్టడానికో దేనికైనా మనమే దానికి వాటికి శక్తినిస్తున్నాం. మన ఇష్టాల మీద ఆధారపడి నాకు ఇష్టమైన విషయమైతే సుఖంగా ఉంటాను, నాకు అయిష్టమైన విషయమైతే దుఃఖపడతాను. ఆ విధంగా ఇష్టాలు ఈ విషయాల్లో లేవు. విషయాలు ఎవరికైనా ఒకటే, ఎవరైనా ఆ విషయాన్ని అనుకోవడం ఒకటే. కానీ దాంట్లో ఇష్టాల మీద సుఖ దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనమే వాటికి సుఖ దుఃఖాలను ఏర్పరుస్తున్నాం. కానీ అవి నాకు సుఖ దుఃఖాలను ఇచ్చేటివేం కాదు. మనస్సు నిర్విషయకం అగుట, విషయములను వివేకముతో విశ్లేషించి అర్థము చేసుకొనుట అను ఈ రెండును ఆధ్యాత్మిక పరిణతి నందుటకు సాధనములు అగుచున్నది. ఎట్లా పరమాత్మ స్థితిని పొందుతాము? ఆ బ్రహ్మ స్థితిని పరమాత్మను పొందడము అంటే ఏ విధంగా పొందుతాము అంటే మనస్సు నిర్విషయమగుట, విషయములను వివేకముతో విశ్లేషించి అర్థం చేసుకోవాలి. ఆ మనస్సు ఏ విషయాన్ని అనకుండా నిలబడుతూ ఉందంటే విషయాలు నాకు అవసరమైనట్టుగా అవసరం లేనట్టుగా అని అర్థం చేసుకొని నాకు అవసరం లేని విషయాలు అయితే వదిలేసి హాయిగా ఊరికే నిలబడినప్పుడు నాకు ఆ విషయములతో సంబంధం లేకుండా శుద్ధంగా జ్ఞాన స్వరూపమై నిలుస్తుంటా. అది మనము విశ్లేషించుకోవడంలో, మనము అనుకోవడంలో నీకు ఏ విషయం అయితే ఇష్టం, నీకు ఏ విధంగా నువ్వు ఉండవాలనుకుంటున్నావు ఆ విధమంతా నీకు అర్థమై ఆ స్థితిలో నీవు ఉండి ఆ అనుభవాన్ని అనుభవించవాలా. అంతేగాని బయట నుంచి వచ్చేది కాదు ఈ బ్రహ్మత్వము. నీలో నువ్వు ఎంత విచారణ చేసి ఈ స్థితిలో నేను ఉండవాలా అని అనుకున్నావో అంతంతా ఆ ఇష్టమైనటువంటి స్థితి కాదు. కాబట్టి నీకు ఆ బ్రహ్మత్వం అట్లా నిలిచి ఏది అనుకోకుండా నిలిచి బ్రహ్మమై నిలిచి ఆనందిస్తావు ఆ స్థితిలో. స్పర్శ యోగము అనే పదము కంటే వేరొక పదము ద్వారా ఈ భావమును ఇంత చక్కగా వ్యక్తపరచలేదు. దానికి అస్పర్శ యోగము అని చెప్పినారు. ఆ అస్పర్శ యోగము అనే పదం తప్ప ఇంకా ఏ పదము దానికి పనికిరాదు అంటారు. అస్పర్శ యోగము అంటే స్పర్శ అంటే దాన్ని పట్టుకోవడము, గ్రహించడము. నాకు ఒక సంకల్పం వచ్చింది అంటే ఆ సంకల్పాన్ని విశ్లేషించుకోవడము, నాకు అవసరమైందా, నాకు సుఖాన్ని ఇచ్చేదా అని దాన్ని విచారించుకొని దాన్ని దగ్గరికి తెచ్చుకొని దాన్ని అనుభవించడము. ఇదంతా కూడా స్పర్శతో కూడినటువంటి యోగం. అస్పర్శ యోగము అంటే ఏ విషయమో నాకొద్దు, నేను ఇంతసేపు నా స్వరూపమైన బ్రహ్మత్వంలో నేను నిలవాలనుకున్నా. కాబట్టి నాకు ఏది వద్దని అన్ని విషయాలను వదిలేసి నిరాకారంగా నిశ్శబ్దంగా నిలబడుతున్నావు చూడు. ఇప్పుడు నువ్వు దేన్ని స్పర్శించలే, ఏ విషయాన్ని అనుకోని ఆ విషయాన్ని దగ్గరికి తెచ్చుకోలే, ఆ విషయాన్ని నువ్వు చూడలే. ఈ విధంగా వదిలేసి కేవలం ఏ జ్ఞాన స్వరూపమైన నీ స్థితి ఉందో, నీ స్వరూప స్థితి, ఆ స్వరూపంగా నిలబడిపోయినావు. ఇప్పుడు నేను దేన్ని అంటుకోలేదు కాబట్టి ఇది అస్పర్శ యోగము. స్పర్శ అంటే అంటుకోవడము, అస్పర్శ యోగం అంటే నేను ఏది వద్దనుకొని ఊరికి నిలిచిన మౌనంగా నిశ్శబ్దంగా. కాబట్టి ఇది అస్పర్శ యోగము. ఒక సాధకుడు ఆ పరమాత్మ తత్వముపై కేవలము ధ్యానించుట మాత్రమే చాలదు. కేవలము ధ్యానించడము అంటే ఒక మంత్రం చెప్పుకోవడము, ఆ మంత్రాన్ని జపం చేయడము ఆ విధంగా లేదు. ఏదైనా నీకు ఒక దైవం రూపం ఏర్పడినట్టు ఆ దైవ రూపాన్ని మనస్సులో నిలుపుకోవడం, ఇదంతా ధ్యానం అవుతుంది. ఇటువంటి ధ్యానం చేయడంతో ఇది సరిపోదు, అంత మాత్రమే నాకంతా వచ్చింది అనుకోకూడదు, ఆ ధ్యానంతో మాత్రమే సరిపోదు అంటున్నాడు. మనస్సును బంధించిన ఈ విషయ శృంఖలములను నెమ్మదిగా విడదీసుకొని వాని నుండి తన సంబంధమును తప్పించవలే. ఆ విషయాల్లోకి పోయి విషయ రూపాన్ని పొందుతూ ఉండి ఆ విషయాల్లో బంధింపబడి ఉంటుంది మనస్సు.
మనసు విషయ శృంఖలాలంటే ఆ వాటి సంఖ్యలతో బంధించినట్టు మనస్సు మీదకి పోయి బంధింపబడుతుంది. అటువంటి దాన్ని తప్పించుకొని విషయాన్ని వదిలేసి ఏది అనకుండా ఏది సంకల్పించకుండా నిస్సంకల్పంగా నిలబడి. ఇప్పుడు ఏది సంకల్పించినప్పుడు నేను ఏ విషయంతో బంధింపబడి ఉన్నాను, నాకు ఏ విషయంతో సంబంధం లేదు. ఎట్లున్నాను అంటే అన్నీ విడిచినాను. ఏ జ్ఞానం ఉందో నా స్వరూపమైన జ్ఞానం ఏదందో ఆ జ్ఞానమాత్రంగా నిలిచి ఉన్నానే కానీ నాకు దేనితోనూ సంబంధం లేదు. అటువంటి స్థితిని సంపాదించవాలా? ఊరికే అనుకోగానే సరిపోలేదు. ఈ విధమైన సాధన అంటే నిలిచి మనస్సులో విషయాలను విడిచి అంటే వాటితో సంబంధం లేకుండా వదిలేసి ఇంకా ఉన్న నీవుగా నిలిచి జ్ఞానమాత్రంగా బ్రహ్మమాత్రంగా నిలిచి ఆ అనుభవాన్ని బ్రహ్మానుభవాన్ని చేసుకోవాలా. అట్లా చేసుకున్నప్పుడే దీనికి పరిపూర్ణమైన స్థితి అంట. ఇట్లో అనాత్మను ఒకవైపు నిషేధించి దానిని అధిగమించుచు ఆత్మతత్వమును విధిగా పొందు బలవత్తరమైన మార్గము కావున ఈ అస్పర్శ యోగము ఒకవైపు నిషేధించు విధానము మరి ఒకవైపు విధించు విధానము కలిగి ఉండు రెండు రకముల వేదాంత సాధన. ఈ అస్పర్శ యోగము అనేది ఒకవైపు ప్రపంచ విషయాన్ని వీల్చేస్తుంది. ప్రపంచ విషయాన్ని నేను అనుకోను, ఏది అనుకోను అని ప్రపంచ విషయాన్ని విడిచింది. ఒకవైపు ఈ నేను బ్రహ్మము, నేను పరమాత్మను అని పరమాత్మను అనుసంధానం చేసుకోవడము, ప్రపంచ విషయాన్ని విడిచడము, ఈ రెండు పనులు జరుగుతున్నాయి ఈ అస్పర్శ యోగంలో అంటారు. మనకు గల అసత్యపు విలువలను త్యజించి మాయామోహముల నుండి అసక్తుడయ్యే అస్పర్శ అన్నదాని భావం. అసత్యపు విలువలను త్యజించి మాయామోహముల నుండి అసక్తుడగుటయే అస్పర్శ అన్నదాని భావం. అసక్తుడు అంటే ఆసక్తుడు కాకుండా ఉండడం. మాయా విషయాలందు ఉండి వాటితో ఆసక్తుడై విషయాల జోలికి పోకుండా ఆ విషయం లేకుండా నాకు ఏది వద్దనుకొని నేను జ్ఞానస్వరూపుణ్ణి కదా, సత్వాన్ని తెలుసుకుంటుండేటువంటి జ్ఞానస్వరూపుణ్ణి కదా, జ్ఞానమాత్రంగా నిలుస్తాను. నాకు ఏ విషయమో వద్దు, నాకు ఏ సాధనలు వద్దు, ఏమి వద్దు, ఊరుకుంటాను జ్ఞానమాత్రంగా. ఊరుకున్నప్పుడు ఏమైతున్నాను అంటే నాలో విషయం ఏం లేదు, మనస్సు ఏ సంకల్పము చేయలేదు కాబట్టి ఏ విషయాన్ని తేలేదు. ఎట్లుంది అది నిరాకారమై నిలిచిపోయింది. ఇప్పుడు నేనెట్లా ఉన్నాను, నా ఎదురుకుండే మనస్సులో ఏ రూపము లేదు కాబట్టి నేను ఎట్లున్నానంటే శుద్ధ జ్ఞానమాత్రంగా ఉన్నాను. తెలుసుకునే నేను లేకుండా పోలేదు, తెలుసుకునే నేనున్నాను, జ్ఞానస్వరూపమైన నేనున్నాను. నాకెదురుగా మనస్సులో ఏ విషయం లేదు కాబట్టి ఆ విషయం దగ్గర ఆ మనస్సు దగ్గరికి నేను పోలేదు. నేనుగా నిలిచి ఉన్నాను. శుద్ధ జ్ఞాన స్వరూపుడనై ఆ విషయాన్ని వదిలేసి శుద్ధంగా బ్రహ్మ మాత్రంగా నిలిచి ఉన్నాను. ఇది నా స్వరూపము అని తన స్థితిలో తాను సాధకునిలో ఉండు పవిత్ర జీవాత్మ నిత్య సత్యతత్వమును కనుగొని అందు స్థిరపడుటకు చేయు ప్రయత్నమే యోగమవుచున్నది. ఆ లోపల ఉండేటువంటి ఈ జీవుడు అనేక జన్మలు ఎత్తుతూ వచ్చినాడు కదా, అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాడు, అనేక ఈ విషయాలను అనుభవాలను అనుభవిస్తూ ఉన్నాడు. అట్లున్న ఈ జీవుడు ఇప్పుడు నిత్య సత్యమైనటువంటి ఎప్పటికీ ఉండి సత్యమైనటువంటి పరమాత్మ స్వరూపం ఉందే సర్వవ్యాపకంగా ఏ జ్ఞాన స్వరూపం అయితే ఉందో ఆ జ్ఞానమాత్రంగా నిలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. విషయాన్నంతా వదిలినాడు. మనస్సు లేదు, ఆ మనస్సు చేత చూడబడే ప్రపంచము లేదు, ఏది అనుకోలేదు. తానుంది, తానన్నటువంటి
జ్ఞానం ఉంది, జ్ఞానమాత్రంగా మాత్రమే నిలిచినాడు కానీ తనకు ఎదురుగా ఏ ప్రపంచము లేదు కాబట్టి విషయాన్నంతా వదిలేసిన వాడైనాడు. ఆ స్థితిలో తన స్వరూపమైన ఏ బ్రహ్మ ఉందో జ్ఞానస్వరూపమైన విషయం లేకపోతే విషయం మీదకి పోదు కదా. ఈ జ్ఞానం ఏమైంది? జ్ఞానం మీదనే ఉంది, నేనుగానే ఉంది. బ్రహ్మమాత్రంగా నిలిచి ఆ బ్రహ్మానుభవాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇది నా స్వరూపము, ఈ నేను బ్రహ్మము అని ఆ బ్రహ్మత్వాన్ని శుద్ధంగా తెలుసుకుంటున్నాడు, బ్రహ్మమై నిలుస్తున్నాడు. అక్కడ బ్రహ్మాన్ని పొందడానికి వీడు ఏం ప్రయత్నాలు చేయలే. ఏ బ్రహ్మము తానో ఆ బ్రహ్మము బ్రహ్మంగా నిలిచినాడు. అంటే ఏది ఉందో అదిగా ఉండిపోయినాడు కానీ ఏ ప్రయత్నము చేయనటువంటి వాడే శుద్ధ జ్ఞాన స్వరూపుడై బ్రహ్మమాత్రంగా నిలిచినాడు తన స్వస్వరూప స్థితిలో. ఆ నిలబడమే ఈ బ్రహ్మత్వము. జ్ఞానస్వరూపాన్ని పొందడము, ఆ అనుభవాన్ని అనుభవించడము, ఇది పరమాత్మ స్థితి. ఇక్కడ ఏ విషయము ఉండదు. ఒకదాన్ని తెచ్చుకోవడం కానీ, ఒకదాన్ని పొందడం కానీ, ఒకదాన్ని వేడించడం కానీ ఏది లేదు. తానుంటాడంతే. తానైన ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మగా ఉండిపోయినాడు కానీ ఇంకా ఏది చేయలేదు. అట్లా ఉండిపోయింది ఆ శుద్ధమైన పరమాత్మ స్థితి. వేదాంత విద్యార్థుల వలె కాక యోగులు అనగా ద్వైతులు ఈ ప్రత్యేగాత్మను అంతమొందించి ఆ పరమాత్మతో లీనమగుటకు అత్యంతము ప్రీతి నొందుచున్నారు. వాళ్ళు ఆ ప్రత్యేగాత్మ స్వరూపమైన ఆ పరమాత్మను పొందడానికి వీళ్ళు నేను అనుకుంటూ ఉండేటువంటి ఈ దేహంలో అనుకునేటువంటి భావం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మామూలుగా యోగులైనటువంటి వాళ్ళు శ్వాస నిరోధిస్తారు. ఆ శ్వాస పోయిన తర్వాత మనస్సు కదలకుండా ఉంటుంది. ఆ మనస్సు శ్వాస నిరోధించిన దాని వల్ల మనస్సు కదలలేదు కాబట్టి ఈ మనస్సు ఏది కదలకుండా ఉంది. ఇది నా స్వరూపము అనుకుంటున్నారు. ఆ చూడబడే మనస్సు ఎప్పుడు కూడా ఆ శ్వాస నిరోధింపబడిన మనస్సు ఎప్పుడు కూడా బ్రహ్మం కాదు. ఆ మనస్సును ఏది తెలుసుకుంటుందో జ్ఞానస్వరూపమైన పరమాత్మ అయిన నేనున్నాను కదా. ఇప్పుడు ఆ మనస్సులో ఏ విషయము లేదు అని ఎవరు తెలుసుకుంటున్నారు? ఉంటుందే ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉందో ఆ పరమాత్మ ఆ మనస్సులో ఏ విషయము లేదు అని తెలుసుకుంటుంది. ఏ విషయము లేకపోవడం కాదు, ఆ తెలుసుకునే జ్ఞానం మాత్రంగా నిలిచాడు. విషయం లేకపోయినప్పుడు మనస్సు దగ్గరికి ఇంకా రావాకు. ఇప్పుడు ఎట్లున్నావు? జ్ఞానం మాత్రంగా నిలిచాడు. తెలుసుకునే జ్ఞానస్వరూపమైన నేనున్నాను, జ్ఞానస్వరూపుడనే, నాకు ఎదురుగా ఏది లేదు. శుద్ధ జ్ఞానమాత్రంగా బ్రహ్మమాత్రంగా నిలిచినాను. అటువంటి స్థితిలో ఉండిపోవాలా. ఆ బ్రహ్మత్వము పొందినటువంటి వాడు కావుననే వారు పరమాత్మతో పాటు మాయా రూపమైన ప్రత్యేక జీవి కూడా అనాది నుండి ఉన్నదని నొక్కి ఒక్కాడు చూస్తున్నారు. జీవుడు నేనంటూ ఈ జీవుడు కూడా ఉన్నాడే. ఈ జీవుడు కూడా ఆ శరీరం వదిలి ఇంకో శరీరం, ఆ శరీరం వదిలి ఇంకో శరీరం, ఏదో ఒక శరీరాన్ని తీసుకొని వస్తూనే ఉన్నాడు కానీ ఈ జీవుడు లేకుండా పోలేదు కదా. బ్రహ్మము ఎట్లా శాశ్వతమైందో ఎప్పటికీ ఉండేదో ఈ జీవుడు కూడా ఎప్పుడు ఉంటున్నాడు. ఎప్పుడు లేకుండా పోతాడు ఈ జీవుడు అంటే ఒక బ్రహ్మత్వాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మమందు ఏకత్వం పొంది బ్రహ్మం తన స్వరూపమని ఇంకా వాడు ఆ బ్రహ్మమాత్రంగా నుంచి ఏది అనుకోకుండా నిలబడినాడో ఆ స్థితిలో ఈ జీవభావము అక్కడ లయించిపోయి బ్రహ్మత్వం పొందుతుంది. ఆ బ్రహ్మత్వం పొందేంత వరకు ఈ జీవుడు ఎంత గొప్ప కార్యాలన్నా చేయనేగాక ఇంకొక జన్మ అనే విధంగా జన్మలు వస్తూనే ఉంటాయి కానీ జీవుడు లేకుండా పోదు. కేవలము బ్రహ్మమందు లయించినప్పుడు బ్రహ్మం నుండే బయటకు వచ్చినాడు కాబట్టి ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు.
బ్రహ్మమాత్రంగా నిలిచినాడు కాబట్టి ఇప్పుడు బ్రహ్మమందు జీవుడు బ్రహ్మమందు ఏకత్వం పొందినాడు. అటువంటి ఏకత్వం పొందిన దశలో ఇంకా జన్మ అంటూ లేకుండా